భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో బీఆర్ఎస్ నాయకుడు నీలం రాజశేఖర్ పై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారు. దాడి చేస్తున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన మరో ఇద్దరిపై కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎంపీటీసీ రాము కార్యకర్తలు పాత కక్షల దృష్టిలో పెట్టుకుని తనపై దాడికి పాల్పడ్డారని ఇల్లందు పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. కాంగ్రెస్ కార్యకర్తల నుంచి తనకు ప్రాణహాని ఉందని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను కోరాడు. మామయ్య అవుతాడు సార్ నాకు. అయితే మేము సౌండ్స్ వస్తున్నాయి, అన్నయ్య అన్నం తింటున్నాడు, మేము పడుకుందామని వెళ్ళాము. సౌండ్లు వస్తున్నాయి, గట్టి గట్టిగా అరుస్తున్నాడు. కావేరి, శ్రీను, సీనన్న, ఉదయ్ అని అరుస్తుంటే మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చేసరికి కొడుతున్నారు. ఆల్రెడీ లోపల కొట్టారు, బయటకు తీసుకొచ్చారు, బయట కొట్టారు, గేట్ దగ్గర కూడా కొడుతున్నారు. మధ్యలో మా అన్నయ్య మా మమ్మీ వెళ్ళి ఆపితే కూడా అసలు ఎక్కడ ఆగలేదు. మా అన్నయ్యని ఇంకొక పక్కనున్న అతను కొట్టాడు. సతీష్ అనే వ్యక్తి మా అన్నని కొట్టిండు డొక్కులో. అయితే ఆపండి మామయ్య, కొట్టకండి, ఇది కరెక్ట్ కాదు, అసలు మీకు ఇది కరెక్ట్ కాదు, కొట్టద్దు మీరు అని కూడా నేను మొత్తుకున్నా. ఆయన నన్ను నెట్టారు. ఇట్లా మేము కృషి చేసి పనిచేసినందుకు రిజర్వేషన్ ఎస్టీ అయితే అక్కడ వార్డు నెంబర్ని వేరే అక్కని పెట్టి గెలిపిస్తే మా దగ్గర సర్పంచ్ మీకు గెలిచిన వార్డు నెంబర్ వీడి గెలిపించిండు అని కుట్రతోటి 10 అట్లా అవుతా అన్న టైంలో నేను నిద్రపోతే నా ఇంటి మీదకి ఇంట్లోకి వచ్చి తలుపు తీసి నన్ను లేపి మండల రాము, వీళ్ళు లక్ష్మణ్, ఆనందరావు, భార్గవ్, వాడు సతీష్ అనేటోడు వీళ్ళందరూ నా మీద దాడి చేసి నన్ను ఇష్టం వచ్చిన కొట్టి అరే నువ్వు చంపేస్తాను రా అని చెప్పేసి అన్నాడు. మండల రాము కత్తి తీసుకొని వెళ్ళిపోతా. అన్న కత్తి, నువ్వు కత్తి తీసుకొని ఎందుకు పోతాను అన్న, వీళ్ళు చంపేస్తామన్నా